ప్రభునామన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాను. చిన్న ప్రార్థన చేసుకుని దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. దేవుడు మనందరితో మాట్లాడలాగున కలిసి ఏకీభవించి ప్రార్థించుకుందాం. ప్రేమగల పరలోకపు తండ్రి, సర్వకృపానిధి అయిన యేసు ప్రభువా, దయామయుడా, నీకు వందనాలయ్యా. నువ్వు మాట్లాడే దేవుడు, ఇప్పటి వరకు ప్రభా మా మధ్యన ఉన్నారు ప్రభా, మా ఆరాధనలో ఉన్నారు నాయన. సమస్తములో మీరు కార్యకారిగా ఉన్నందుకై నీకు వందనాలు ప్రభా. లాల్పుండి అయోగ్యుడను ప్రభా, నన్ను నీ సన్నిధిలో నాయన నిలవబెట్టి ప్రభా, నీ మాటలు వినటానికి ప్రభా మీరు ఇచ్చిన శ్రేష్టమైన తరుణము కొరకే నీకు వందనాలు ప్రభా. నీకు వందనాలు. నువ్వు మాట్లాడే దేవుడు, నీ మాట బ్రతికించే వాక్యం అయా నీకు వందనాలు. నీ శిలువ మరణాన్ని ప్రభా, నీ శ్రమలను మేము ధ్యానించుకునవలసిన వారమై ఉన్నాం ప్రభా. శ్రమ దినాల్లో ఉన్నాం అయా. మీ శిలువను వివరించండి, మీ శిలువ మర్మాలను వివరించండి. మీ శిలువ లేనిదే మా జీవితాలకు విలువ లేదు ప్రభా. అయా నీకు వందనాలు, వందనాలు ప్రభా. నశించుచున్న వారికి సిలువను గురించిన వార్త, నశించుచున్న వారికి వెరితనము కానీ రక్షించబడుచున్న మాకు ప్రభా అది గొప్ప శక్తి ప్రభా. అయా నీకు వందనాలు. అటు శక్తితో మమ్మల్ని సంధించండి ప్రభా. హల్లెలూయా, హల్లెలూయా. నీకు వందనాలు. ప్రతి ఒక్కరిని బలపరచండి, దర్శించండి, అభిషేకించండి ప్రభా. అయా నీకు వందనాలు నాయనా. నీకు వందనాలు, వందనాలు, స్తోత్రాలు. సిలువ చాటును నన్ను మరుగుపరచండి ప్రభా. అయ్యా నా మాటలు మరుగుపరచండి నాయన. నీ మాటలు ప్రభా జీవింపజేసే మాటలు ప్రభా, బ్రతికించే మాటలు, వెలిగించే మాటలు, ఆదరించే మాటలు. అయా నీకు వందనాలు. సుత్య వంటి వాక్యము ప్రభా, నీ వాక్యము అయా. నీ శిలువ ప్రేమను మాకు వివరించండి ప్రభా. నీకు వందనాలు, వందనాలు. అయా నీకు వందనాలు. మీరే కృప చూపి సహాయం చేసి మీరే ఘనత మహిమ పొందుకోమని, మీరే సహాయం చేయమని మా ప్రేమను ప్రియకుమారుడైన యేసు నామమున వేడుకుంటున్నాం తండ్రి. చదవబడినటువంటి పాఠ్యభాగం మత్తయి సువార్త 16వ అధ్యాయం 27వ వచనం నుంచి మనం చదువుకున్నట్లయితే, అప్పటి నుండి తాను యెరూషలేమునకు వెళ్ళి పెద్దల చేతను, ప్రధాన యాజకుల చేతను, శాస్త్రుల చేతను అనేక హింసలు పొంది చంపబడి 3వ దినం లేచుట అగత్యమని యేసు తన శిష్యులకు తెలియజేయ మొదలుపెట్టగా, పేతురు ఆయన చెయ్యి పట్టుకొని, ప్రవ్వా అది నీకు దూరమవును గాక, అది నీకెన్నటికీ కలుగుదని ఆయన గద్దింపసాగును. అయితే ఆయన పేతురు వైపు తిరిగి, సాతానా నా వెనుకకు పొమ్ము, నీవు నాకు అభ్యంతర కారణమై ఉన్నావు. నీవు మనుషుల సంగతినే తలంచుచున్నావు కానీ దేవుని సంగతిని తలంపక ఉన్నావని పేతురుతో చెప్పెను. అప్పుడు యేసు తన శిష్యులను చూచి, ఎవడైనను నన్ను వెంబడింపగోని ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపవలను. తన ప్రాణమును రక్షించుకొనుగోరువాడు దాన్ని పోగొట్టుకొనును. నా నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకొనివాడు దాన్ని దక్కించుకొనును. ఇక్కడ మనం గమనించినట్లయితే యేసు ప్రభువారు తన శిలువ మరణాన్ని గురించి ఇక్కడ మాట్లాడుతున్నాడు. తాను యెరూషలేమునకు వెళ్ళి పెద్దల చేతను, ప్రధాన యాజకుల చేతను, శాస్త్రుల చేతను అనేక హింసలు పొంది చంపబడి 3వ దినమున లేచుట అగత్యమని యేసు తన శిష్యులకు తెలియజేయ మొదలుపెట్టగా, పేతురు ఆయన చేయి పట్టుకొని, ప్రభువా అది నీకు దూరమగును గాక అని అంటున్నాడు. సహోదరి, సహోదరుడా, ఇక్కడ మనం గమనించినట్లయితే పేతురు మరి యేసు క్రీస్తు ప్రభువారు శ్రమపడటానికి ఇష్టపడటలేదు. యేసు ప్రభువారు సిలువలో మరణించడానికి ఇష్టపడటలేదు. యేసుక్రీస్తు ప్రభువారు తన శిలువ మరణాన్ని గురించి తెలియజేస్తే, నేను కాదు మీరు కూడా ఎవడైనా నన్ను వెంబడించగోరిని ఎడల తను తాను ఉపేక్షించుకొని తన శిలువనెత్తుకొని ప్రతిదినము నన్ను వెంబడించవలని యేసు ప్రభువారు మాట్లాడుతున్నారు. సహోదరి, సహోదరుడా, విశ్వాసి జీవితంలో శిలువ చాలా ప్రాముఖ్యమైంది.
సిలువ లేనిదే మనకు రక్షణ లేదు. సిలువ లేనిదే మనకు రక్షణ లేదు. చాలామంది సిలువను చులకనగా చూస్తారు, సిలువను ఒక అవమానంగా చూస్తారు. అందుకనే అపోస్తలుడైన పౌలు అన్నాడు, నశించుచున్న వారికి మరి సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వేరేతనము కానీ రక్షించబడుచున్న మనకు అది దేవుని శక్తి అంటాడు. సహోదరి సహోదరుడా, అవును, నాణ్యానికి రెండు వైపులా ఉన్నట్లుగా సిలువ కూడా రెండు వైపులను చూస్తాం. ఓ పక్కన సిలువ అవమానకరమైనది, ఓ పక్కన సిలువ శాపగ్రస్తమైనది. ఒకప్పుడు సిలువ అంటే చాలా చులకనగా చూసేవారు. ఆదిమ క్రైస్తవులు సిలువను తృణీకరించారు. కారణం ఏమిటంటే అది యేసు ప్రభువారిని బలిగొన్నటువంటి అది మ్రాను కొయ్య అయి ఉన్నది. కాబట్టే వారు ఏం చేశారంటే ఆ సిలువ అనేటటువంటి మారణాయుధాన్ని దూరంగా ఉంచారు, దాన్ని తృణీకరించారు. సహోదరి సహోదరుడా, ఆ తర్వాత వారు అర్థం చేసుకున్నారు. ఒకప్పుడు సిలువ చాలా అవమానకరంగా ఉండేది. సిలువ వేయబడినటువంటి నేరస్తుల్ని, వారి యొక్క కుటుంబ బిడ్డలను, వారి సన్నిహితులను, వారి స్నేహితులను తమ దరిదాపుల్లోనికి కూడా రానిచ్చేవారు కాదు. అయితే ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారు ఆ సిలువనెక్కారో, ఆ సిలువ పైన మరణించారో, ఆ సిలువకు గొప్ప విలువ వచ్చింది. సహోదరి సహోదరుడా, ఆ సిలువను మనం చూస్తున్నాం. అందమైన సిలువలో తయారు చేసుకొని మెడలో వేలాడదీసుకోవడం మనం చూస్తాం. ఇక్కడ యేసు ప్రభువారు ఏమంటున్నారంటే సిలువను ధరించడం కాదు, సిలువ మోయాలి. ప్రతిదినము తన సిలువనెత్తుకొని నన్ను వెంబడించాలని యేసు ప్రభువారు మాట్లాడుతున్నారు. సహోదరి సహోదరుడా, ఎవడైనా నన్ను వెంబడింపగోని యెడల తను తాను ఉపేక్షించుకొని, ఇక్కడ సిలువను గురించి మొట్టమొదటగా ప్రస్తావించినటువంటి మరి వ్యక్తి యేసుక్రీస్తు ప్రభువారే. ఇక్కడే కాదు, మత్తయి సువార్త 10వ అధ్యాయంలో కూడా మొట్టమొదటగా ఆయన సిలువను గురించి ఆయన ప్రస్తావించారు. పాత నిబంధన మనం గమనించినట్లయితే సిలువ ఒక నీడగా, ఒక సాదృశ్యముగానే మనకు కనబడుతుంది. ఇక్కడైతే మనకు మరి యేసుక్రీస్తు ప్రభువారు మొట్టమొదటగా ఆ యొక్క సిలువ అనే మాటను ఉచ్చరిస్తున్నట్లుగా మనం చూస్తాం. సహోదరి సహోదరుడా, మరి యేసు మరి సిలువను మోయటం గురించి ఇక్కడ మనకు బోధించినట్లుగా మనం చూస్తాం. ఇక్కడ సిలువ మనం గమనించినట్లయితే యేసు ప్రభువారు సిలువ మీద మరి వేలాడదీయబోతున్నారు, సిలువ మీద మరణించబోతున్నారు. మరి ఆ సిలువను గురించి, తన సిలువను గురించి చెప్పడమే కాక ప్రతి వాడును తన సిలువనెత్తుకొని నన్ను వెంబడించాలని చెప్పడం ఒక ఆశ్చర్యకరమైన విషయం. ఒక వాహనం ఉందనుకోండి, ఆ వాహనం మనం ప్రాణం తీస్తుందంటే మనం ఏం చేస్తాం? ఆ వాహనాన్ని విసర్జిస్తాం. మరి యేసుక్రీస్తు ప్రభువారు తండ్రి చిత్తాన్ని కోరుకొని ముందుకు వెళుతున్నట్లుగా మనం చూస్తాం. సహోదరి సహోదరుడా, మన జీవితంలో కూడా దేవునికి ఇష్టమైనది సిలువ. సిలువ అంటే శ్రమ. క్రీస్తు నిమిత్తము, ఆయన సువార్త నిమిత్తము మనం శ్రమ పడటానికి, మరణించడానికి మనం సిద్ధముగా ఉండాలని యేసు ప్రభు గారు తన శిష్యులను హెచ్చరిస్తున్నారు. సహోదరి సహోదరుడా, యేసు క్రీస్తు ప్రభువారు మన ఆ సిలువకు తాను పొందనైనటువంటి సిలువ మరణామును గురించి ప్రస్తావించడమే కాదు, మరి దాని గురించి బోధించడం మనం చూస్తాం. సహోదరి సహోదరుడా, ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవలసిన విషయం మనకు కనబడుతుంది. ఇక్కడ మరి యేసుక్రీస్తు ప్రభువారు ఏమంటున్నారు? నేను మరణించాలి, హింసలు పొందాలి అని అంటే పేతురు అంటున్నాడు, అది నీకు దూరమగునుగాక. యేసుక్రీస్తు ప్రభువారు పేతురును ఇక్కడ హెచ్చరిస్తున్నాడు. ఎందుకంటే పేతురే మరి ముమ్మారు ఆయన ఎరుగునని మరి బొంకినట్లుగా మనం చూస్తాం. అది ఎరిగి శిష్యులకు ఆ మాట చెప్తున్నాడు. నా నిమిత్తము తన సిలువనెత్తుకొని ఎవడైనా నన్ను వెంబడింపగోరిన యెడల తను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని నన్ను వెంబడించవలను, తన ప్రాణమును రక్షించుకొనగోరువాడు దాన్ని పోగొట్టుకొనును. పేతురు సిలువలో
మరి యేసుక్రీస్తు ప్రభువారు చెప్పారు, గొర్రెల కాపరిని కొట్టుదురు, గొర్రెలు చెదరిపోవును అని వాక్య గ్రంథంలో రాయబడి ఉన్నది. పేతురు అన్నాడు, మరి నీతో కూడా నేను చావలసి వచ్చినను, నేను నిన్ను ఎరుగనని బొంకనన్నాడు. కోడి కుయ్యక మునిపే నీవు ముమ్మారు నన్ను ఎరుగనని నీవు బొంకుతావు, నువ్వు అబద్ధమాడుతావు, నన్ను ఎరుగనని. అప్పుడు పేతురు అన్నాడు, నీతో కూడా నేను చావలసి వచ్చిన నిన్ను ఎరుగనని నేను బొంకనన్నాడు. అప్పుడు మరి ఆ యొక్క విషయము యేసుక్రీస్తు ప్రభువారికి ముందే తెలుసు. అందుకని అంటున్నాడు ఆయన ఇక్కడ, అప్పుడు యేసు తన శిష్యులను చూసి, ఎవడైనా నన్ను వెంబడించగోనేలా తను తాను ఉపేక్షించుకొని అనే మాటను మనం ఇక్కడ చూస్తున్నాం. ఎవడైనా, అందరూ ఆయన వెంబడించాలి. ఎవరైనా, అది మరి నలవారైనా, తెల్లవారైనా, చిన్నవారైనా, పెద్దవారైనా, ధనికులైనా, ధనహీనులైనా, మరి ఎవరైనా కానీ ఏ భేదము లేదు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. ఎవడైనాను నన్ను వెంబడింప కోరిన యెడల మొట్టమొదటి మరి నియమాన్ని ఆయన ఇక్కడ ప్రకటిస్తున్నాడు. ఆయన వెంబడించడానికి కొన్ని నియమాలు ఉన్నాయి, వాటిని మనం పాటించాలని ఆయన ప్రస్తావిస్తున్నాడు. ఇక్కడ 4 విషయాలు ఆయన మాట్లాడుతున్నాడండి. ఇక్కడ తను తాను ఉపేక్షించుకోవాలి, తన సిలువను ఎత్తుకోవాలి, మూడవదిగా ప్రతిదినము సిలువను ఎత్తుకోవాలి, ప్రతిదినము కూడా ఆయన వెంబడించాలి. ఈ 4 మాటలు యేసుక్రీస్తు ప్రభువారు మన ఎదుట పెడుతున్నాడు. సహోదరి సహోదరుడా, ఇక్కడ ఆ విషయం మనం గమనించవచ్చు. మరి సిలువ మోయటం అంటే అది సామాన్యమైన విషయం కాదు. సహోదరి సహోదరుడా, అది కష్టతరమైనదే, అది మనకు కష్టతరమైనదే. శ్రమపడటానికి ఎవరైనా ఇష్టపడతారా? కాదు. చూడండి, లోకాసు వార్తలో యేసుక్రీస్తు ప్రభువారు ఒక మాట అంటున్నాడు. లోకాసు వార్త 9వ అధ్యాయం, లోకాసు వార్త 9వ అధ్యాయం 57వ వచనం. వారు మార్గమున వెళ్ళుచుండగా ఒకడు, నీవెక్కడికి వెళ్ళినను నీ వెంట వచ్చేదనని ఆయనతో చెప్పాను. అందుకు యేసు, నక్కలకు, బొరియలను, ఆకాశ పశువులకు నివాసములు కలవు గాని మనిషి కుమారునికి తలవాల్చుకున్నకైనను స్థలము లేదని అతనితో చెప్పెను. ఒకడు నీవెక్కడికి వెళ్ళినను నీ వెంట వచ్చేదను. ఎవరంటే ఈయన శాస్త్రి, ఒక పరిసయ్యుడు, ధర్మశాస్త్రాన్ని బాగుగా అభ్యసించినవాడు, చక్కగా వాక్యాన్ని బోధించగలడు. యేసు ప్రభువారు చక్కగా ఉపయోగపడతాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఏమన్నారంటే, నీ జ్ఞానం నాకు సరిపోతుంది, నువ్వు మంచి జ్ఞానివి, ధర్మశాస్త్రం తెలిసిన వాడివి, బోధించడంలో చక్కగా నీవు నాకు ఉపయోగపడతావు, అనేకులకు సువార్తమానాన్ని ప్రకటించడానికి, వాక్యాన్ని ప్రకటించడానికి నువ్వు నాకు ఉపయోగపడతావని యేసుక్రీస్తు ప్రభువారు అనలేదు. కానీ అందుకు యేసు, నక్కలకు, బోరెలను, ఆకాశ పశువులకు నివాసములు కలగగాని మనిషి కుమారునికి తలవాల్చుకున్నట్టుగా ఎన్నో స్థలము లేదని అతనితో చెప్పాను. ఇదిగో, నీవు నన్ను దేని కొరకు వెంబడిస్తున్నావో నాకు తెలుసు. నన్ను వెంబడిస్తే నీకేమీ కొదువ ఉండదని, ఆహారం ఉంటుందని, నివాసం ఉంటుందని, సమస్త సౌకర్యాలు ఉంటాయని నీవు అనుకుంటున్నావు. కానీ ఇదిగో, నాకే మనిషి కుమారునికి తలవాల్చుకుంటకైనా స్థలము లేదు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారిని చంపడానికి పరిసయ్యులు, శాస్త్రులు వెతుకుతున్నారు. తలవాల్చడానికి స్థలము లేదు, తల దాచుకోవడానికి ఆయనకు స్థలము లేదు. సహోదరి సహోదరుడా, ఏ దినముకు ఆ దినమే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు సూచక్రియలు చేస్తున్నారు, అద్భుత కార్యాలు చేస్తున్నారు, రొట్టెలు చేపలు పంచుతున్నారు. ఏ కొదువ ఉండదని శాస్త్రి అనుకుంటే యేసుక్రీస్తు ప్రభువారు అన్నారు, ఇదిగో, నీవు నన్ను వెంబడించాలంటే మొట్టమొదటి కండిషన్ ఏమిటంటే నీవు సిలువను ఎత్తుకోవాలి. నా కొరకు శ్రమ పడటానికి, నా కొరకు మరణించడానికి, నా కొరకు సమస్తమును కోల్పోవడానికి, సమస్తమును విడిచిపెట్టడానికి నీవు సిద్ధము కావాలి. అప్పుడే నన్ను నీవు వెంబడించగలవు. సహోదరి సహోదరుడా,
యేసుక్రీస్తు ప్రభువారు మొట్టమొదట పెట్టినటువంటి కండిషన్ అది. ఆయన ఈ మాట మాట్లాడుతున్నాడు. సహోదరి సహోదరుడా, మనం కూడా అంతే. యేసుక్రీస్తు ప్రభువారిని వెంబడించాలంటే ఇక్కడ సిలువను మనం గమనించినట్లయితే, సిలువ వేసే వ్యక్తిని, సిలువను మోసుకొని, సిలువ మోస్తూ ఆ సిలువ వేసే ప్రదేశానికి అతడు వెళ్తాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఆ విషయాన్ని మరి తన మనసులో ఉంచుకొని ఆయన ఈ మాట మాట్లాడుతున్నాడు. సిలువను మోసుకొని అంటే ఎందుకు వెళుతున్నాడు? అలా మోసుకొని మరణించడానికి వెళుతున్నాడు. సిలువ శిక్షను అనుభవించడానికి, ఆ సిలువ మీద మరణించడానికి సిలువను మోస్తూ వెళుతున్నాడు. ఇక్కడ కూడా తన సిలువను ఎత్తుకొని తన సిలువను మోయటం అంటే అర్థం ఏమిటంటే, క్రీస్తు ప్రభు వారి కొరకు మనం ఎల్లప్పుడూ కూడా శ్రమ పడటానికి, మరి మరణించడానికి మనం సిద్ధముగా ఉండాలి. సహోదరి సహోదరుడు, లోకాసు వార్త 10వ అధ్యాయం చూడండి. మత్తయి సువార్త 10వ అధ్యాయం 38వ వచనంలో ఆయన ఒక మాట చెప్పాడు. మత్తయి సువార్త 34 10వ అధ్యాయం 34, నేను భూమి మీదకి ఒక మనిషిని ఇంటి వారే అతనికి శత్రువులవుదురు. తండ్రినైనను తల్లినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు. కుమారునైనను కుమార్తెనైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు. తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపని వాడు నాకు పాత్రుడు కాడు. ఇక్కడ మనం గమనించినట్లయితే, మనుషుల ఎదుట ఎవడు నన్ను ఎరుగనను వారిని పరలోకమందున నా తండ్రి ఎదుట నేను ఎరుగనందును. చాలామంది ఆ దినాలలో మరి యూదులు పెట్టే శ్రమలకు భయపడి వారు యేసు ప్రభు రక్షకుడని, మరి ప్రభు అని ఒప్పుకునేవాడు కాదు. అందుకని ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు అంటున్నారు, పరలోకమందున నా తండ్రి ఎదుట నేను వానిని ఒప్పుకుందును. ఎవడు మనుషుల ఎదుట ఒప్పుకుంటాడు? యేసు నా రక్షకుడు, యేసు నా ప్రాణనాథుడు, యేసు నా ప్రభువు, యేసు నా రక్షణకర్త అని ఎవరు మనుషుల ఎదుట ఒప్పుకుంటారో పరలోకములో వాని ఒప్పుకుంటాను. ఈ దినాల్లో కూడా మనం చూస్తున్నాం, కుటుంబాల్లో అనేక మంది ఉన్నారు. భర్తకు, భార్యకు, మరి బంధువులకు భయపడి వారి హృదయంలో విశ్వాసం ఉంటుంది కానీ బయటకు ఒప్పుకోరు. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు అంటున్నారు, ఇక్కడ ఆ మాటను ప్రస్తావిస్తూ దానికి అనుగుణముగా ఆయన, నేను భూమి మీదకి సమాధానము పంపవచ్చునని తలంచుకుడి, ఖడ్గమునే కానీ సమాధానమును పంపుటకు రాలేదు. ఇక్కడ చాలా కఠినమైన మాట మాట్లాడుతున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు సమాధానకర్త, శాంతికర్త, ఆదరణకర్త. ఎందుకంటున్నాడు ఈ మాట? అక్కడ ఇంత కఠినముగా ఎందుకు పలుకుతున్నాడు అసమాధానాన్ని? అలాగే ఖడ్గాన్ని నేను పంపడానికి వచ్చానని ఎందుకంటున్నాడు? అనేక మంది, చాలామంది సంశయిస్తారు ఈ విషయంలో. సహోదరి సహోదరుడా, ఒక విషయం మీకు చెప్తాను. ఒక కుటుంబంలో ఒక యువకుడు మరి యేసుక్రీస్తు ప్రభువారిని రక్షకుడుగా అంగీకరించాడు. తండ్రి మరి యేసుక్రీస్తు ప్రభువారి యందు విశ్వాసం ఉంచలేదు. కుమారుడు, మరి నేను చర్చికి వెళ్తాను, ఆరాధనకు వెళ్తాను అంటాడు. తండ్రి అంటాడు, నువ్వు ఆరాధనకు వెళ్ళటానికి నేను ఒప్పుకోను, నేను అంగీకరించను నువ్వు ఆరాధనకు వెళ్ళటానికి. నువ్వు వెళితే నా ఆస్తిలో చిల్లి గవ్వ కూడా నేను నీకు ఇవ్వను అని అంటాడు. అప్పుడు ఏం జరుగుతుంది? అక్కడ తండ్రికి కుమారునికి పోరాటం, ఒక అవిశ్వాసికి విశ్వాసికి పోరాటం, ఒక రక్షించబడినటువంటి విశ్వాసికి, రక్షించబడినటువంటి భార్యకు, రక్షణ పొందినటువంటి భర్తకు మధ్య పోరాటం జరుగుతుంది సహోదరి. అందుకనే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఈ మాటను ప్రస్తావిస్తున్నారు. సహోదరి సహోదరుడా, ఒక మనుషుని ఇంటి వారే అతనికి శత్రువులగుదురు అంటే ప్రతి కుటుంబంలో కూడా అందరూ రక్షించబడకపోతే సిలువ ఉంటుంది. రక్షించబడినటువంటి భార్యకు, రక్షించబడినటువంటి భర్త సిలువ. తల్లిదండ్రులకు విధేయులు కానటువంటి కుమారులు తల్లిదండ్రులకు సిలువ. సహోదరి సహోదరుడా,
అందుకని ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు అంటారు, కుమార్తెను నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాదు, తన సిలువనెత్తుకొని నన్ను వెంబడింపని వాడు నాకు పాత్రుడు కాడు. అంటే యేసుక్రీస్తు ప్రభువారికి ఈ సిలువలన్నీ ఆయన కొరకు మనం ఎత్తుకొని ఆయన వెంబడించాలి. మనం యేసుక్రీస్తు ప్రభువారిని రక్షకునిగా అంగీకరించినప్పుడు మన భర్త లేదంటే మన భార్య మన బిడ్డలు నువ్వు మందిరానికి వెళ్ళటానికి వీల్లేదు అంటారు. ఏం చేయాలి? సహోదరి సహోదరుడా, యేసుక్రీస్తు ప్రభువారి కొరకు మరి శ్రమ పొందడానికి, సిలువ మోయటానికి మనం ఇష్టపడాలి. ప్రతి కుటుంబంలోనూ సిలువ ఉంటుంది. మన వ్యసనాలకు బానిసలైనటువంటి భర్తలు మందిరానికి వెళ్ళటానికి అంగీకరించరు. సహోదరి సహోదరుడా, ఆ సిలువ ప్రతి కుటుంబంలోనూ మరి ఉంటుంది. అనేక రకాలైనటువంటి సిలువలు మనకు కనబడుతున్నాయి. మనము సహోదరి ప్రార్థించుకొని మరి వారికి నచ్చ చెప్పాలి. సాధు సింగ్ గారు మనకు తెలుసు. ఆయన తండ్రి గారు అన్నాడు, నీవు క్రీస్తుని అంగీకరిస్తే నా ఇంట్లో ఉండవద్దని చెప్పి ఆయన తరిమి వేశాడు. ఆయన రాత్రి చెట్టు కింద ఉన్నాడండి. ఆ తర్వాత ఎలాగైనా మరి యేసుక్రీస్తు ప్రభువారిని రక్షకునిగా అంగీకరించినటువంటి సాధు సింగ్ గారిని మార్చాలని, యేసును మరి నిరాకరించేటట్లు చేయాలని సర్వ విధాలా ప్రయత్నించారు. సాధు సుందర్ సింగ్ గారికి తన పెనతండ్రి ఒక పెద్ద బీరువా తలుపు తెరిచి విస్తారమైన బంగారం ధనము చూపించి, నీవు గనక యేసుక్రీస్తును నేను ఎరుగనంటే ఆయన విడిచిపెడితే ఇవన్నీ ఆస్తిని సొంతమవుతుందని స్వయాన బాబాయ్ చెప్పాడు పెనతండ్రి. సాధు సుందర్ సింగ్ గారు ఒప్పుకోలేదు. నాకు నా యేసే కావాలి, నాకు ఈ లోకంలో ఎన్నున్నా ఆ యేసు లేకపోతే నా జీవితం శూన్యం. ఒకప్పుడు శాంతి లేదు, ఒకప్పుడు సమాధానం లేదు. యేసు సమస్తాన్ని ఇచ్చాడు కాబట్టి అవన్నీ నాకు అవసరం లేదు అని అన్నాడు. అప్పుడు అన్ని ప్రయత్నాలు చేశారండి. చివరికి ఆ తండ్రి గారు ఏం చేశాడంటే ఆయన బయటకు పంపించి వేశాడు కట్టుబాటలతో. అలా చివరి రాత్రి ఆయన పంపించి వేసేటప్పుడు అన్నములో విషము కలిపి విషాహారము ఆయన చేత తినిపించారు. అయినప్పటికీ కూడా ఆయన దేవుడు ఆయనతో ఉన్నాడు కాబట్టి, ఆయన నమ్మిన దేవుడు, ఆయన అంగీకరించిన దేవుడు, ఆయన సిలువను ఎత్తుకొని వెంబడించేటటువంటి దేవుడు ఆయన పక్షంగా ఉన్నాడు కాబట్టి ఆయన సజీవుడుగా మరి నిలబడ్డాడు. యేసు కొరకు బ్రతికాడు. చివరి వరకు యేసుక్రీస్తు ప్రభువారిని వెంబడించాడు. సహోదరి సహోదరుడా, ఇక్కడ కూడా మనం ఈ సిలువలన్నీ కూడా మరి సిలువని ఎత్తుకొని మనం వెంబడించాలి. ఇక్కడ ఏమంటున్నాడు? ఇక్కడ ఈ సిలువ ఏమంటే ఇక్కడ సిలువ వేరుపరిచే సిలువగా ఉన్నది. విశ్వాసిని వేరుపరిచే సిలువ. రక్షించబడినటువంటి భార్యను, రక్షించబడినటువంటి భర్తను వీరెవరిని వేరుపరిచే సిలువగా మనకు కనబడుతుంది. ఈ సిలువ మనం గమనించినట్లయితే కాలాన్ని రెండుగా విభజించింది. క్రీస్తు శకము, క్రీస్తు పూర్వం. అలాగే ఈ సిలువ బైబిల్ను రెండుగా విభజించింది. పాత నిబంధన, కొత్త నిబంధన. అలాగే ఈ సిలువ మీద ఇద్దరు దొంగలని కూడా వేరుపరచింది. వారు సిలువ నెక్కేటప్పుడు యేసుక్రీస్తు వారికి ఇరువైపులా కూడా రెండు సిలువల మీద కుడివైపున ఎడమవైపున ఇద్దరు నేరస్తులను సిలువ మీద వేలాడదీశారు. వారు నేరస్తులు, బందిపోటులు. వారి ఇరువురు కూడా యేసుక్రీస్తు ప్రభువారిని తృణీకరించారు, అవమానించారు, వారు దూషించారు. ఎప్పుడైతే కుడివైపున దొంగ వీరేమి చేయుచున్నారో వీరెరువురు కనుక వీరిని క్షమించుడని యేసుక్రీస్తు ప్రభువారు అన్నారో, ఆ కుడివైపున దొంగ హృదయం, పాషాణ హృదయం బ్రద్దలైపోయి, ఈయన ఏ తప్పు చేయలేదు, నువ్వు దేవునికి భయపడవా, ఈయన ఏ తప్పు చేయలేదు, మనకు ఈ శిక్ష న్యాయమే, మనం పాపం చేశాము, ఈయన యందు ఏ పాపము లేదు, యేసుని రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకొని ఆ రోజే పరదేశుకు వెళ్ళాడు.
ఆ ఎడమవైపు ఉన్నటువంటి దొంగ యేసును దూషించి, యేసును నిరాకరించి తన యొక్క రక్షణను పోగొట్టుకున్నాడు, పాతాళానికి వెళ్ళాడు. ఈ సిలువ ఆ ఇద్దరు దొంగలను వేరుపరచింది. సహోదరి సహోదరుడా, ఇదే సిలువ మనం గమనించినట్లయితే మరి శిష్యులలో ఇస్కరియోతు యూదాను, అలాగే యోహాను, యేసు ప్రేమించినటువంటి యోహాను వేరుపరిచినట్లుగా మనం చూస్తున్నాం. ఇస్కరియోతు యూదా మనం గమనించినట్లయితే, మరి యేసు మనం గమనించినట్లయితే మన డబ్బు సంచి కానీ మనం ఆర్థికమైనటువంటి విషయాలు నెరవేర్చడానికి ఒక మంచి నమ్మకస్తునికి, మన బాగుగా ప్రేమించిన ఒక వ్యక్తికి అప్పగిస్తాం మన ఆర్థిక విషయాలు, మన డబ్బు సంచి, మన యొక్క ధనాగారం నమ్మకమైన వారికే అప్పగిస్తాం కదా. యేసుక్రీస్తు ప్రభువారి మరి మనం గమనించినట్లయితే యూదా ఇస్కరియోతుకు అది అప్పగించడంలో ఒక నమ్మకమైన వ్యక్తిగానే కనబడుతున్నాడు. యోహాను కూడా మరి యేసు ప్రేమించిన శిష్యుడు. యూదా డబ్బును ప్రేమించాడండి, డబ్బును ప్రేమించాడు, యేసును అమ్మివేశాడు. సహోదరి సహోదరుడా, అమ్మివేసిపోయి ఉరిపెట్టుకున్నాడు. యోహానైతే మరి యేసు ప్రభువాన్ని ఎల్లవేళలా వెంబడించాడు. మేడగదిలో ఉన్నాడు యేసు వెంట. యేసు సిలువ మోస్తూ ఉన్నప్పుడు యేసు వెంట ఉన్నాడు. యేసు సిలువ నీడలో యోహాను నిలబడ్డాడు. సహోదరి సహోదరుడా, అంతము వరకు మరి ఆయన వెంబడించినట్లుగా మనం చూస్తాం. సహోదరి సహోదరుడా, పేతురు మనం గమనిస్తాం, వంకినట్లుగా మనం చూస్తాం. అబద్ధం ఆడాడు, ఎందుకంటే ప్రాణం పోతుంది. ఒకవేళ నేను ఒప్పుకుంటే యేసును మరి నా ప్రభు అని, యేసుతో కూడా నేను ఉన్నానని ఆయన వెంబడిస్తూ వారిలో నేను ఒకరిని ఒప్పుకుంటే నా ప్రాణం పోతుందని చెప్పి వంకినట్లుగా మనం చూస్తున్నాం. అందుకని ఇక్కడ పేతురు అలాగన్నప్పుడు, ఇది నీకు దూరమగును గాక అన్నప్పుడు వెంటనే యేసుక్రీస్తు ప్రభువు శిష్యులందరినీ కూడా ఉద్దేశించి, ఎవడైనను నన్ను వెంబడించను వెంబడింపగోరియడ తను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని మొట్టమొదట ఆయన వెంబడించాలంటే ఆయన ఏమంటున్నాడు? తను తాను ఉపేక్షించుకోవాలి. ఉపేక్షించుట అంటే విసర్జించుట, విడిచిపెట్టుట. ఉపేక్షించుటకు మరి వ్యతిరేక పదం మనం గమనించినట్లయితే అపేక్షించుట. చాలా వాటిని మనం ఆశిస్తామండి, చాలా వాటిని కోరుకుంటాం, ప్రేమిస్తాం, వాటిని అపేక్షించుట అన్నారు. అలాగే ఉపేక్షించుట అంటే విడిచిపెట్టుట, విసర్జించుట అనే విషయాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు. మరి యేసు ప్రభువారు రావాలంటే ఆయన వెనుక వెంబడించాలంటే, ఆయన అనుసరించాలంటే మొట్టమొదటి కండిషన్, మొట్టమొదటి నియమం ఏమంటే మనల్ని మనం పరిత్యజించుకోవాలి, స్వార్థ త్యాగం చేయాలి. సహోదరి సహోదరుడా, ఇక్కడ ఈ లోకంలో మనం గమనించినట్లయితే మన సుఖ సౌఖ్యాలు మరి యొక్క వీటన్నిటినీ కూడా యేసు కొరకు మనం విడిచిపెట్టవలసి ఉన్నది. సహోదరి సహోదరుడా, మరి మన కోరికలు కానీ ఇవన్నీ కూడా నేను కాదు, క్రీస్తే మన స్థానములో మరి యేసుక్రీస్తు ప్రభువారు రావాలి. నాట్ ఐ బట్ క్రైస్ట్ అన్నారు ఇంగ్లీష్లో. అంటే అర్థం ఏమిటంటే నేను కాదు, క్రీస్తే. ఇంగ్లీష్లో నేను అనే అక్షరాన్ని ఐ అంటాం కదా, ఐ అంటే నిటారుగా నిలబడుతుంది. మరి క్రైస్ట్ అంటే, క్రైస్ట్ అనే మరి ఆ యొక్క పదములో మొట్టమొదటి అక్షరం సి. ఐను మనం బెండ్ చేస్తే, ఐను వంచితే ఏమవుతుందంటే అది సిగా మారుతుంది. సహోదరి సహోదరుడా, అలాగే మనము కూడా మనము తగ్గించుకోవాలి. నేను కాదు, అపోస్తలుడైన పౌలు అంటాడు, నేను కాదు జీవించేది, నేను సిలువ వేయబడి ఉన్నాను, ఇక క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడును నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. జీవింతు నేను ఇక మీదట నా కొరకే కాదు, క్రీస్తు కొరకు జీవింతును. జీవింతు నేను ఇక మీదట నా కొరకే కాదు, యేసు కొరకు జీవింతును.
ఇక్కడ మరి మొట్టమొదట ఆయన వెంబడించాలంటే ఆయన చెప్పేది ఏమిటంటే మనల్ని మనం పరిత్యజించుకోవాలి. తను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని, మొట్టమొదట కండిషన్ తను తాను ఉపేక్షించుకొని. ఆ శాస్త్రి మరి ధర్మశాస్త్రాన్ని బాగుగా బోధించేవాడు, బాగుగా అభ్యసించేవాడు. నువ్వెక్కడికి వెళ్ళినా నేను వెంబడిస్తాను, నీతో కూడా నేను వస్తానన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు అన్నారు, నిన్ను నీవు ఉపేక్షించుకో. మనిషి కుమారునికి తలవాల్చుకుంటుకైనా స్థలము లేదు. నన్ను వెంబడిస్తే ఆహారము సమృద్ధిగా ఉంటుంది, నివాసం ఇవన్నీ కూడా సమృద్ధిగా దొరుకుతాయి, ఏ కొదువ ఉండదని నువ్వు అనుకుంటున్నావే. నన్ను వెంబడించాలంటే నిన్ను నీవు ఉపేక్షించుకోవాలి. ఇవేమీ కూడా నీకు ఉండవు. ఆకాశ పక్షులకు గూళ్ళున్నాయి, నక్కలకు బొరీలున్నాయి, కానీ మనిషి కుమారునికి తలవాల్చుకుంటకైనా స్థలము లేదు. నువ్వు నన్ను వెంబడించాలంటే నిన్ను నీవు ఉపేక్షించుకోవాలి. అతడు తనను తాను ఉపేక్షించుకోలేదు. సహోదరి సహోదరుడా, మనను ఉపేక్షించుకోవాలి. సహోదరి సహోదరుడా, నేను అనేది మరి పాపభరితమై ఉన్నది, అది భ్రష్టమై ఉన్నది, అది మరణానికి పాత్రమై ఉన్నది. నేను అంటే మన ఆలోచనలు, మన కోరికలు, మన క్రియలు అన్నీ కూడా ఈ నేను అనే మాట కిందే ఉంటాయి. సహోదరి సహోదరుడా, తన కొరకు జీవించే వ్యక్తి దేవుని కొరకు జీవించలేడు. నేను అనే స్థానములో, మనము అనే స్థానములో యేసు రావాలి. సీగా వంగిపోవాలి. సహోదరి సహోదరుడా, ఇక నేను కాదు, క్రీస్తే నాయందు జీవించుచున్నాడని అపోస్తలైన పౌలు అంటాడు. సహోదరి సహోదరుడా, ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారి విషయంలో ఈ విషయాన్ని మనం చూస్తాం. ఆయన తను తాను పరిపూర్ణముగా ఉపేక్షించుకున్నాడు. చూడండి, మత్తయి సువార్త 20వ అధ్యాయం, మత్తయి సువార్త 20 గెత్సెమనే తోటలో ఆయన మరి పలికినటువంటి మాట మనం చూస్తాం. అంతటా యేసు వారితో కూడా గెత్సెమనే అనబడిన చోటికి వచ్చి, నేను అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసి వచ్చే వరకు మీరు ఇక్కడ కూర్చుండడని శిష్యులతో చెప్పి, పేతురును జెబెదయి 2 కుమారులను వెంటబెట్టుకుని పోయి దుఃఖపడుటకును చింతాక్రాంతుడగుటకును మొదలుపెట్టును. అప్పుడు యేసు, మరణమగ్నంతగా నా ప్రాణం బహుదుఃఖంలో మునిగి ఉన్నది, మీరు ఇక్కడ నిలిచి నాతో కూడా మెలకువగా ఉండడని వారితో చెప్పి కొంత దూరము వెళ్ళి సాగిలపడి, నా తండ్రి, సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగిపోనిము, అయినను నా ఇష్ట ప్రకారము కాదు, నీ చిత్త ప్రకారమే కానిమ్మని ప్రార్థించను. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారి ఎదుట ఒక గిన్నె కనబడుతుంది. సిలువ అంటే అది కొయ్య మ్రాను కాదండి, అది నిలువ కొయ్య, అడ్డ కొయ్య కాదు. ఇక్కడ యేసు కొరకు మనము మరి పొందవలసిన శ్రమలు, మరణం. సహోదరి సహోదరుడా, ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారి ఎదుట ఒక గిన్నె ఉంచబడి ఉంది. గెత్సెమనే తోటలో మిక్కిలి వేదనతో ఆయన ప్రార్థిస్తున్నాడు. మరణమగునంతగా వేదనతో ఆయన ప్రార్థిస్తున్నాడు. ఆయన చెమట రక్త బిందువులుగా మారింది. కారణం ఏమిటంటే ఆయన ఎదుట మరి ఒక గిన్నె ఉంచబడింది. ఆ గిన్నె ఏమిటంటే మరి మానవాళి పాప పరిహారార్థం యేసుక్రీస్తు ప్రభువారు పొందబోచున్న శిలువ శిక్ష, శిలువ మరణం ఆయన ఎదుట ఒక గిన్నె వలె కనబడుతుంది. ఆయన అంటున్నాడు, తండ్రి, నీ చిత్తమైతే, సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి పోనిమ్ము, తొలగిపోనిమ్ము అని అంటున్నాడు. ఆ తర్వాత మరి తండ్రి అయిన దేవుడు ఏమన్నాడో కానీ ఇక్కడ వ్రాయబడలేదు, కానీ వెంటనే అంటున్నాడు, నా ఇష్ట ప్రకారము కాదు, నీ చిత్తమే సిద్ధించును కాక, నీ చిత్త ప్రకారమే కానిమ్మని ప్రార్థిస్తున్నాడు. మన జీవితంలో దేవుడు మనం మోసేటటువంటి సిలువ, మనం మోయాల్సిన సిలువ, అది మనకు కష్టతరమైనదే, అది మనకు కష్టతరమైనదే, కానీ అది దేవునికి ఇష్టమైనది, అది దేవుని చిత్తమైనది. సహోదరి, దేవుని చిత్తానుసారమైనది. నేను దేవుని యందు విశ్వసిస్తున్నాను, విశ్వాసం ఉంచుతున్నాను, దృఢమైన విశ్వాసం
నాకు శ్రమలు అక్కర్లేదు, నాకు సిలువ అక్కర్లేదు, నేను సిలువను మోయనంటే కుదరదు. సహోదరి సహోదరుడా, విశ్వాసంతో పాటు మనకు శ్రమలను ఉంచాడు, సిలువను ఉంచాడు. ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో మనం గమనించినట్లయితే అపోస్తలుడైన పౌలు ఒక మాట అంటాడు, యేసునందు మీ విశ్వాసం ఉంచుటయే కాక, యేసు పక్షమున విశ్వాసం ఉంచుటయే కాక, ఆయన పక్షమున విశ్వాసం ఉంచుటయే కాక, ఆయన పక్షమున శ్రమపడుటయు మీకు అనుగ్రహించబడెను, మీకు నియమించబడింది. విశ్వాసమే కాదు, మీకు శ్రమలున్నాయి. ఆ శ్రమలను దేవుడు నియమించాడు నీ జీవితంలో, నా జీవితంలో. ఆ సిలువను నీ ముందు నా ముందు ఉంచాడు. ఆ సిలువను మనం మోయడానికి మొట్టమొదటిగా మనం త్యజించుకోవాలి, మనం ఉపేక్షించుకోవాలి. దేవా, నా ఇష్టము కాదు ప్రభువా, నా ఆలోచన కాదు, నీ చిత్తమే సిద్ధింపజేయి ప్రభువా, నీ చిత్తమే, నేను కాదు, నీ చిత్తమే. అది మనకు కష్టమైన యేసుక్రీస్తు ప్రభువారు ఆ భయంకరమైన శిలువ మరణం ఆయన ముందుగానే ఆయనకు అన్నీ తెలుసు కదా. అది ఎన్ని కొండా దెబ్బలు తినాలో, ఎంత భారమైనదో ఆ శిలువ అన్నీ ఆయనకు తెలుసు. నీ చిత్తమే కానిము అని దేవుని చిత్తానికి విధేయుడయ్యాడు. సహోదరి సహోదరుడా, నీవు నాకు అప్పగించిన సిలువను నేను మోస్తాను, నేను ఆ సిలువ మీద మరణిస్తాను అని ఆయన అంటున్నాడు. సహోదరి సహోదరుడా, మనల్ని మనం ఉపేక్షించుకోవాలి. అంటే మన చిత్తం ఉండకూడదు, మన కోరికలు మన తలంపులు ఉండకూడదు. అది కష్టమైన, అది నష్టమైన, అది మరణమైన, దేవా నీ చిత్తమే నా జీవితంలో జరిగించని ప్రతి దినము కూడా మన సిలువనెత్తుకొని ఆయన వెంబడించాలి. మొట్టమొదట ఉపేక్షించాలి, రెండవదిగా సిలువనెత్తుకోవాలి. సహోదరి సహోదరుడా, యేసుక్రీస్తు ప్రభువారి సిలువ వేరు, మన సిలువ వేరు. ఆయన మోసిన సిలువ సర్వమానవాళిది. ఆ సిలువను మోయటం నీకు నాకు సాధ్యము కాదు, అది యేసుకే సాధ్యం. ఎందుకంటే ఆయనే మరి దోషము లేని నిర్దోషి అయినటువంటి ప్రభువు, నిర్దోషి అయినటువంటి గొర్రె పిల్ల. ఆ సిలువను మోయటం ఆయనకు మాత్రమే సాధ్యం. మనందరికీ సిలువలు ఉన్నాయి. ఆయన సిలువను గురించి ఆయన వివరిస్తూనే మన సిలువను కూడా గుర్తు చేస్తున్నాడండి. సహోదరి సహోదరుడా, జ్ఞాపకం చేసుకోవాలి, ఆయన సిలువ అది భారభరితమైనది, అది మానవుని రక్షణార్థమైనది. సహోదరి సహోదరుడా, ఇక్కడ యేసు ప్రభువారు అంటున్నారు తన సిలువను అని చెప్పడంలో ఎవరి సిలువ వారికి ఉంది. మీ సిలువ మీది, నా సిలువ నాది. ఒక ధనవంతునికి ఉండే సిలువ ధనవంతునికి ఉంటుంది, ధనహీనునికి ఉండే సిలువ ధనహీనునికి ఉంటుంది. ఒక జ్ఞాని అయినటువంటి వ్యక్తికి ఉండేటటువంటి సిలువ అతనికి ఉంటుంది. జ్ఞానహీనునికి, పామరునికి ఒక సిలువ ఉంటుంది. సహోదరి, ఈ సిలువను గురించి వివరించడానికి ఒక భక్తుడు ఒక స్త్రీ చక్కగా దాన్ని వివరించింది. ఒక స్త్రీ తన సిలువ మోయలేక అలసి సొలసి తన చుట్టూ ఉన్నవాళ్ళు మోసేటటువంటి సిలువను చూసి, అదిగో మరి ఆ సిలువలన్నిటికంటే కూడా నేను మోసే సిలువ ఎంతో భారభరితమైంది, ఆ సిలువను నాకిస్తే నా భారం తేలికవుతుంది అని చెప్పి అలసి సొలసిపోయి, తన సిలువను మోస్తూ అలసి సొలసిపోయి అలాగూ నిద్రించింది. నిద్రలోకి జారుకుంది. ఆమె నిద్రిస్తుండగా ఒక కల వచ్చింది ఆమెకి. ఆ కలలో ఒక చోట సిలువలన్నీ కూడా సమకూర్చబడి ఉన్నాయి. ఒక ప్రదేశంలో ఆమె ఆ ప్రదేశానికి చేరింది. ఆ స్త్రీ అక్కడ బంగారంతో తయారు చేయబడినటువంటి చిన్న సిలువ, వజ్రాలతో పొదగబడి ఉంది. ఆ చిన్న సిలువ అందంగా కనబడుతుంది. ఆ సిలువను ధరించుకుంటే చాలు, ఆ సిలువను ధరించుకుంటే నేను ఎంతో అందంగా ఉంటాను అని చెప్పి ఆ సిలువను తన చేత్తో ఇలాగూ తీసుకొని సాగింది. ఆ సిలువను పైకి లేపడానికి ప్రయత్నించినప్పుడు ఆ వజ్రాలకు పొదగబడినటువంటి ఆ బంగారంతో తయారు చేయబడిన సిలువను చేతితో కదిలిస్తున్నప్పుడు అది కదలలేనంత భారముగా ఉన్నది ఆ సిలువ. సహోదరి సహోదరుడా, అలాగే కొద్దిగా ముందుకు వెళ్ళి ఇంకొక సిలువను చూసింది. చక్కగా చెక్కబడి ఉంది ఆ సిలువ.
దాన్ని చూసినప్పుడు ఆ శిలువ చుట్టూ కూడా మంచి మంచి పువ్వులతో అలంకరించబడింది ఆ శిలువ. ఆమె ఆ శిలువ తీసుకొని దాన్ని మోద్దామనుకుని మరి ఆ పువ్వులను అలా పట్టుకున్నప్పుడు, ఆ శిలువ చుట్టూ ఉన్నటువంటి ఆ పువ్వులతో ఉన్నటువంటి ఆ శిలువను పట్టుకున్నప్పుడు ఆ పువ్వు కింద ముళ్ళు ఉన్నాయి. ఆ ముళ్ళు తన చేతిలో దిగబడినాయి. ఇక లాభం లేదు, ఈ శిలువలేమీ నాకు పనికిరావు. ముందుగా నడిచి వెళ్తూ ఉంటే, ఇంకా ముందుకు సాగుతూ ఉంటే ఒక సాదా సీదాగా ఒక సామాన్యంగా కనబడింది ఒక శిలువ. ఆ శిలువ మీద మరి ప్రేమ వాక్యాలు, ప్రేమతో కూడినటువంటి వాక్యాలు రాయబడి ఉన్నాయి. ఆ శిలువను తీసుకొని ఆమె ఎత్తుకున్నది, ఆ శిలువకు పైకి ఎత్తుకున్నది. ఆ శిలువ ఎంతో తేలికగా ఉన్నది, ఎంతో తేలికగా ఉన్నది సహోదరి సహోదరుడా. ఆ శిలువ మరి దేవుని వెలుగులో ఆ శిలువను పరిశీలించినట్లయితే అది తను మోసే శిలువే, తను మోస్తూ ఉన్నటువంటి శిలువే, అది తనకు సరిపోయిన శిలువే, తనకు మరి సరిపోయిన శిలువే, తనకు తేలికగా ఉన్న శిలువే, తన పాత శిలువే. సహోదరి సహోదరుడా, మనం కూడా చాలాసార్లు అదిగో ఆ ధనవంతునికి ఏ బాధలు లేవు అని అనుకుంటాం, వారిని చూసి అసూయపడుతూ ఉంటాం. వారికి ఉండేటటువంటి ఆ శిలువ మనం మోయలేం. సహోదరి సహోదరుడు, ఒకవేళ వజ్రాలతో పతకబడి బంగారంతో తయారు చేయబడిందిగా మనకు కనబడవచ్చు, కానీ దాన్ని మనం కదిలించలేం. సహోదరి సహోదరుడా, కొంతమంది జీవితాలు చాలా పైకి అందంగా కనబడుతూ ఉంటాయి. చుట్టూ పువ్వులతో పేర్చబడినటువంటి ఆ సిలువగా కనబడుతుంది. ఆ పువ్వులు పట్టుకున్నప్పుడు ముళ్ళు గుచ్చుకున్నట్లుగా వారి సిలువలు ఉంటాయి. సహోదరి సహోదరుడా, ఎవరి సిలువలో మనం మోయలేం. దేవుడు అందరికీ కూడా ఎవరికి సరిపోయిన సిలువని వారికి పెడతాడు. ఎవరు భరించగలిగినటువంటి శ్రమలు వారి జీవితంలో అనుమతిస్తాడు. సహోదరి సహోదరుడా, దేవుడు మనకు ఇచ్చినటువంటి సిలువను, మన సిలువను మనం ఎత్తుకొని మనం మోయాలి, జ్ఞాపకం చేసుకోవాలి. సహోదరి సహోదరుడా, ప్రతిదినము కూడా సిలువను ఎత్తుకోవాలి, ప్రతిదినము కూడా సిలువను ఎత్తుకోవాలి. దేవుడి వాక్యంలో అనేక విషయాలు మనం గమనిస్తాం. ప్రతిదినము కూడా మన్నాను భుజించాలి, ప్రతిదినము కూడా మొరపెట్టాలి, ప్రతిదినము కూడా కూడుకోవాలి, ప్రతిదినము కూడా లేఖనములు పరిశోధించాలి, ప్రతిదినము కూడా బుద్ధి చెప్పుకోవాలి, ప్రతిదినము సిలువ మోయాలి. పై చెప్పిన వాటన్నింటిలో కూడా మనం చూస్తున్నాం. ఆయన సిలువను మోయటం ఎంతో కష్టతరమైనది, కానీ మరి యేసును వెంబడించే వారికి అది అనివార్యమైన ఉన్నది, అది నియమించబడి ఉన్నది. సహోదరి సహోదరుడా, మనం ఏదైనా క్రీడల్లో పాల్గొనాలంటే, పరుగు పందెంలో పాల్గొనాలంటే కఠినముగా వ్యాయామం చేస్తాం, క్రమశిక్షణతో కూడినటువంటి వ్యాయామం చేస్తాం. ఎందుకంటే ఆ పరుగు పందెంలో మనం రాణించాలంటే, మనం విజయం సాధించాలంటే క్రమశిక్షణతో కూడినటువంటి వ్యాయామం మనకు కావాలి. అలాగే మనం కూడా ప్రతి దినము, సహోదరి సహోదరుడా, కొంతమంది అనుకుంటారు ఆదివారం ఆయన వెంబడిస్తే చాలు, వారానికి 2-3 దినాలు ఆయన వెంబడిస్తే చాలు, సరిపోతుంది. సహోదరి సహోదరుడా, ఆదివారం 1 దినం వెంబడిస్తే చాలు, మిగతా దినాల్లో లోకాన్ని వెంబడిద్దాం, లోకములో జీవిద్దాం అని అనుకుంటున్నావా? సహోదరి సహోదరుడా, ప్రతి దినము తన సిలువనెత్తుకొని, తను తాను ఉపేక్షించుకొని, ప్రతిదినము తన సిలువనెత్తుకొని నన్ను వెంబడించవలని యేసు ప్రభువారు అంటున్నారు. సహోదరి సహోదరుడా, ఆయన సిలువ మోయటానికి, ఆయన వెంబడించడానికి అంగీకరించిన దినము నుంచి, రక్షించబడిన దినము నుంచి కూడా తుది శ్వాస వరకు, ఆ పరలోకానికి ఆరోహణమయ్యే వరకు, ఎత్తబడే వరకు మనము మరి ప్రతి దినము కూడా సిలువను ఎత్తుకోవాలి. సహోదరి సహోదరుడా, అది దేవుని యొక్క అభీష్టము, అది దేవుని యొక్క చిత్తమై ఉన్నది. సహోదరి, ఆ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇక్కడ మరి యేసును వెంబడించాలి. నన్ను వెంబడించండి, నన్ను నా వెంబడి రండి అనేక మార్లు ఆయన చెప్పాడు. మిమ్మల్ని మనుషుల పట్టు జాలరుగా చేస్తాను, నా వెంబడి రండి. ఆయన్ను
అనుసరించడానికి ఆయన యోగ్యుడు. ఆ మాట చెప్పగలిగింది ఆయన ఒక్కడే. నన్ను వెంబడించండి. కారణం ఏమిటంటే ఆయనలో ఏ దోషము లేదు. ఆయన నిర్దోషి. ఆయనలో పాపము మచ్చుకైనా మనకు కనబడదు. దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయనలో చీకటి ఎంత మాత్రమూ లేదు. ఆయన పరిశుద్ధుడు, పవిత్రుడు గనుక నన్ను వెంబడించమని ఆయన ధైర్యంగా ఆయన చెప్పగలిగాడు. సహోదరి సహోదరుడా, ఈ విషయాన్ని మనం గమనించవలసి ఉన్నది. ఈ విషయాన్ని మనం గమనించవలసి ఉన్నది. ఇక్కడ సిలువ మన జీవితంలో విలువనిచ్చేది. ఇక్కడ మన సిలువ లేనిదే, అనగా శ్రమ లేనిదే కిరీటము లేదు. దేర్ ఈజ్ నో క్రౌన్ వితౌట్ క్రాస్ అంటాడు. అంటే కిరీటము లేదు. సిలువ లేకపోతే మన జీవితంలో కిరీటము లేదు అని అంటాడు. సహోదరి సహోదరుడా, ఇక్కడ అందుకని యేసుక్రీస్తు ప్రభువారు కొన్ని మాటలు అంటున్నారు. చూద్దాం. ఇప్పుడు మనం చదవబడినటువంటి 16వ అధ్యాయం చూడండి. 16వ అధ్యాయం. అప్పుడు యేసు తన శిష్యులను చూచి, ఎవడైనను నన్ను వెంబడింపగోని ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపవలను. తన ప్రాణమును రక్షించుకుని గోరవాడు దాన్ని పోగొట్టుకొనును. నా నిమిత్తము తన ప్రాణం పోగొట్టుకున్నవాడు దాన్ని దక్కించుకొనును. ఒక మనుషుడు లోకమంతయు సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుంటే అతనికి ఏమి ప్రయోజనము? తన ప్రాణమును రక్షించుకొను గోరువాడు. ఇక్కడ ప్రాణం అంటే జీవితం అని మనం చెప్పవచ్చు. అంటే తన జీవితాన్ని కాపాడుకోవడానికి, అంటే తన కోరికలు, తన ఇష్టాయిష్టాలు, తన ఇష్టానుసారముగా జీవించడానికి యేసును నిరాకరించేవారు ఆ నిత్య జీవాన్ని పోగొట్టుకుంటారు అని దేవుని వాక్యం హెచ్చరిస్తుంది. నా నిమిత్తము, అంటే యేసు నిమిత్తము, ఆయన సువార్త నిమిత్తము తన ప్రాణాన్ని పోగొట్టుకునేవాడు. అంటే తన జీవితాన్ని మనం నష్టపరుచుకునేవాడు. తన కోరికలు, తన ఇష్టాయిష్టాలు, తన సుఖ సౌఖ్యాలు, తన ఆస్తి పాస్తులు నష్టపరుచుకునేవాడు, పోగొట్టుకునేవాడు. నిత్య జీవాన్ని సంపాదించుకుంటాడు అంటాడు. సర్వలోకమును సంపాదించి ఒకడు తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే వానికి ఏం ప్రయోజనం అని అంటాడు. సర్వలోకము కంటే విలువైనది మన ప్రాణం, మన ఆత్మ. ఈ లోకంలో ఏదైనా ఇవ్వచ్చు, కానీ ప్రాణాన్ని ఎవరివ్వలేరండి. మన జీవిత దినాలు కూడా అన్నీ కూడా లెక్కించబడి ఉన్నాయి. మన జీవిత పరిమాణం, మన యొక్క లైఫ్, మన జీవిత పరిమాణం, మన జీవిత దినాలు ఆయన గ్రంథములో లెక్కించబడి ఉన్నాయి. సహోదరి సహోదరుడా, మనం పుట్టినప్పుడే మన మరణం కూడా నియమించబడింది. జీవిత పరిమాణం, జీవిత కాలం నిర్ణయించబడింది. ఈ జీవిత కాలంలో మన కొరకే, మన ఇష్టాయిష్టాలు నెరవేర్చుకోవడానికి, మన సుఖ సౌఖ్యాల కొరకు, మన ప్రయోజనాల కొరకు మనం జీవిస్తూ యేసును నిరాకరించినట్లయితే ఆ నిత్య జీవాన్ని పోగొట్టుకుంటాం. సహోదరి, నాకు యేసే కావాలి. ఈ లోకంలో ఏది లేకపోయినా పర్వాలేదు. నా యేసు నుంచి నన్ను ఏది వేరు చేయలేదు. ఆయన ఇచ్చే బహుమానం నాకు కావాలి, అనిత్య జీవం కావాలి, ఆ రక్షణ భాగ్యము నాకు కావాలి, అనిత్య జీవానికి, ఆ పరలోక రాజ్యానికి నేను వారసులు కావాలి అని చెప్పి ఆయన వెంబడించినట్లయితే మరి దాన్ని కాపాడుకుంటావు. ఆ నిత్య జీవాన్ని, ఆ పరలోక రాజ్యంలో ప్రవేశిస్తావు. సహోదరి సహోదరుడా, జ్ఞాపకం చేసుకోవాలి. ఒక మనుష్యుడు తన ప్రాణమునకు ప్రతిగా ఏమి ఇయ్యగలడు? తన ప్రాణమును ప్రతిగా ఏమీ ఇయ్యగలడు? దేవుడు నీకు ఇచ్చినటువంటి జీవితాన్ని, ఆ యొక్క ప్రాణాన్ని కాపాడకపోతే సర్వలోకము నీకు ఇచ్చిన ఉపయోగం ఏమిటి? సహోదరి సహోదరుడా, మనం అనుకున్నాం కదా, అల్లూరి సీతారామయ్య గారి శిష్యుడు ఆళ్ళ పాలరెడ్డి గారు బైబిల్ గ్రంథం చదువుతూ కొత్త నిబంధన చదువుతున్నాడు. ఏదో తప్పు పట్టుకోవాలి, ఈ బ్రిటిష్ వాళ్ళని కూకటి వేళతో సహా పెరికి వేసి బ్రిటిష్ సామ్రాజ్యాన్ని మరి తరిమివేయాలి. అల్లూరి సీతారామయ్య మీకు తెలుసు, విప్లవకారుడు, స్వతంత్ర ఉద్యమంలో పాల్గొన్నటువంటి విప్లవకారుడు.
ఆయనకు ఈయన శిష్యుడు. అలా మరి నేను తప్పుగా చదివానేమో, సరిగా చదవలేకపోయానేమో, మరి మళ్ళొకసారి చదువుదాం అని కొత్త నిబంధన చదవటం మరలా మొదలుపెట్టాడు. అప్పుడు ఈ మాట మరి ఇక్కడ ఆయనతో మాట్లాడుతున్నది, ఒకడు సర్వలోకాన్ని సంపాదించుకొని తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే వానికేం ప్రయోజనం? ఇదిగో నేను సంపాదించుకునేది ఈ లోకాన్నే కదా, ఈ భారతదేశాన్నే కదా నేను సంపాదించుకొని ఈ భారతదేశం కొరకే నేను పోరాడుతున్నాను కదా. ఈ కొండల్లో, ఈ గుహలలో దేవుడిచ్చే రక్షణ భాగ్యాన్ని పోగొట్టుకొని నిత్య జీవాన్ని నేను పొందక, ఈ రక్షణ పొందక నా జీవితాన్ని ముగించినట్లయితే, నా ప్రాణాన్ని పోగొట్టుకున్నట్లయితే ఈ భారతదేశం నాకు ప్రయోజనం ఏమిటి? ఈ యొక్క ప్రశ్న అతను హృదయంలో సంధించింది. సహోదరి, సహోదరుడా, వెంటనే యేసు పాదాల యొద్ద పడి ఆయన రక్షకునిగా అంగీకరించాడు. సహోదరి, సహోదరుడా, ఆయన నా చిన్ననాటి దినాల్లో ఆయన నేను చూశాను. అంటే ఆయన మంచి ప్రార్థనాపరుడండి. ఆయన మంచి ప్రార్థనాపరుడు, పరలోక దర్శనాలు చూసేవాడు. ఆయన భూమి మీద ఉండి చనిపోయారని అందరూ వచ్చారు, చుట్టుపక్కల వాళ్ళందరూ వచ్చారు. కానీ ఆయన మరి శరీరం ఇక్కడే ఉన్నది. ఆయన ఆత్మ పరలోకానికి వెళ్ళి మరలా తిరిగి వచ్చింది. ఆయన దైవ దర్శనాలు ఎన్నో చూసేవాడు, అవి చెప్పేవాడు. సహోదరి, సహోదరుడా, అటువంటి గొప్ప విప్లవకారుడు, మంచి శక్తి జ్ఞానము కలిగిన వాడు, బ్రిటిష్ వారిని ఎదిరించగలిగినటువంటి సత్తా తనకున్నదని బయలుదేరాడు. బైబిల్ గ్రంథంలో యేసు ప్రభువారిలో తప్పులు పట్టుకొని ఎలాగైనా బ్రిటిష్ వారిని పారదోలాలనుకున్నటువంటి ఆ యొక్క మన ఆళ్ళపాలరెడ్డి గారిను దేవుడు దర్శించాడు. తప్పు పట్టుకోలేకపోయాడు, కానీ బైబిల్ గ్రంథమే, పరిశుద్ధ గ్రంథం ఆయనలో ఉన్న తప్పులు వెదకి పట్టుకొని బయటకు తీసుకొని వచ్చింది. ఆయన దోషిగా నిలవబెట్టింది దేవుని ఎదుట ఈ పరిశుద్ధ గ్రంథం. వెంటనే మారు మనసు పొంది దేవుణ్ణి అంగీకరించాడు. సహోదరి, సహోదరుడా, అక్కడ నుంచి ఎన్నో శ్రమలు వచ్చినాయి, వాటిని లెక్క చేయలేదు. ఎన్నో శ్రమలు వచ్చినాయి. ఆయనకు తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని యేసును వెంబడించాడు. ఆయన సాధు సుందర్ సింగ్ గారిని కూడా మనం చూస్తున్నాం, పౌలు గారి జీవితంలో కూడా మనం చూస్తున్నాం. పౌలు గారు అంటాడు, ప్రభు అయిన యేసుక్రీస్తు సిలువ యందు తప్ప మరి దేని యందును అతిశయించుట నాకు దూరమగును గాక. అపోస్తలుడు అయిన పౌలుకు అనేక ఆధిక్యతలు ఉన్నాయండి. ఒక హెబ్రీయుడు, యూదుడు, మరి ధర్మశాస్త్రాన్ని అంతా పఠించినవాడు, నిష్ఠా గరిష్ఠుడు, సన్హెడ్రిన్ సభలో మెంబరు, ఎన్నో ఆధిక్యతలు ఉన్నాయి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నిమిత్తము వీటన్నిటినీ నష్టముగా, పెంటతో సమానముగా నేను ఎంచుకుంటున్నాను అంటున్నాడు. కారణం ఏమిటంటే మనమందరము కూడా సిలువకు ఒకవైపే చూస్తాం. సిలువ, శ్రమ, ఇవన్నీ అవమానాలు అని అనుకుంటాము. కానీ అపోస్తలుడైన పౌలు సిలువకు రెండో వైపు చూశాడు. ఈ సిలువే నాకు శక్తి, ఈ సిలువ లేకుంటే నాకు విలువ లేదు, నాకు రక్షణ లేదు, నాకు శక్తి లేదు అని అంటాడు. సహోదరి, సహోదరుడా, నా యొక్క బలహీనతలయందే కాక మరి వేరే విషయంలో నేను అతిశయించను అని అంటాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు సిలువ యొక్క శక్తిని అతడు గ్రహించాడు. ఇక్కడ సిలువ అంటే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శ్రమ, ఆయన మరణం, ఆయన పునరుద్ధానం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు సిలువ యందే తప్ప మరి దేని యందు అతిశయించుట నాకు దూరమగును గాక. నా యేసు యొక్క శ్రమ, నా యేసు యొక్క సిలువ మరణం, నా యేసు యొక్క పునరుద్ధానం, వాటి యందే నేను అతిశయిస్తున్నాను అని అంటాడు. మనము కూడా వాటి యందే అతిశయించాలి. మన శ్రమలలో, మన బలహీనతలలో ఇది దేవుడు మనకు పెట్టినటువంటి సిలువ శ్రమ. ఆయన వెంబడించాలంటే ఇవన్నీ మనకు ఉండాలి. యేసువై విశ్వాసమునకు కర్త, దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు చూచుచు అక్కడ కూడా యేసుక్రీస్తు ప్రభువారి శిలువను చూపిస్తాడు. ఎంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనను ఆవరించి ఉన్నందున
సులువుగా చిక్కులబెట్టి ప్రతి పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు చూచుచూ గురి వద్దకే పరిగెత్తదము అంటాడు. ఆయన తన ఎదుట ఉన్నటువంటి ఆనందము కొరకై అవమానము నిర్లక్ష్యపెట్టాడు, సిలువను సహించాడు. అక్కడ సిలువను చూపెడుతున్నాడు. సహోదరి సహోదరుడా, పాపాత్ములు ఆయనకు వ్యతిరేకముగా చేసిన తిరస్కారమంతయు ఓర్చుకొనిన ఆయన్ను తలంచుకొనిడి అని అంటాడు. సహోదరి సహోదరుడా, ఆయన ఎదుట ఉన్నటువంటి ఆనందము కొరకై అవమానాన్ని ఆయన నిర్లక్ష్యపెట్టాడు, సిలువను సహించాడు, పాపాత్ములు చేయు తిరస్కారమంతా సహించాడు. మనము కూడా ఈ సిలువ మోయటం, ఈ శ్రమలను భరించడం కష్టముగా గాక ఇది దేవుని ఇష్టముగా, ఇది దేవుని చిత్తముగా మనం గ్రహించి ముందుకు సాగిపోదాం. మనం భయపడవద్దు సహోదరి సహోదరుడా. ఇది మన విశ్వాసానికి పరీక్షలు. సహోదరి, పరీక్షలు లేకపోతే మనం పై క్లాసుకు వెళ్ళలేం. నేను సంవత్సరం అంతా 5th క్లాస్ సంవత్సరం అంతా చదివాను, కానీ నేను పరీక్ష రాయను, పరీక్ష రాయటం అంటే నాకు భయం అంటే అతడు 6th క్లాస్కి వెళ్ళలేడు. ఎంతకాలమైనా 5th క్లాస్లోనే ఉంటాడు. నేను ఆయన ఏందు విశ్వాసం ఉంచుతా, కానీ విశ్వాసానికి కలిగే శ్రమలు ఆ సిలువ నేను భరించలేను, ఆ సిలువ నేను మోయలేనంటే మన చోటనే ఉండిపోతాం. సహోదరి సహోదరుడా, మన విశ్వాసం పరీక్షించబడదు. మన విశ్వాసం బలహీనమైన విశ్వాసముగానే మిగిలిపోతుంది. జ్ఞాపకం చేసుకుందాం. దేవుడి చిన్న వాక్యమును ఆశీర్వదించి దీవించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన మనల్ని పరీక్షించుకుందాం. ఆయన అంటున్నాడు, ఎవడైనను నన్ను వెంబడించకోని ఎడల తను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని, ప్రతిదినము తన సిలువనెత్తుకొని నన్ను వెంబడించవలని ఆయన అంటున్నాడు. సహోదరి సహోదరుడా, జ్ఞాపకం చేసుకుందాం. ప్రతి ఉదయకాలము కూడా మరి దేవుని చిత్తం ఏమిటి నా జీవితంలో? అయా నీకు వందనాలు, నీ సిలువను మోయటానికి నేను సిద్ధం, నీ నామము నిమిత్తము శ్రమలు భరించడానికి నేను సిద్ధం ప్రభువా. అది ఏ కష్టమైనా, అది ఇబ్బంది అయినా, అది ఎటువంటి సిలువ అయినా అయా నేను మోస్తానని చెప్పి మనం ముందుకు సాగుదాం. ప్రేమగల పరలోకపు తండ్రి, సర్వకృపానిదైన యేసు ప్రభువా, దయామయుడా నీకు వందనాలయ్యా. కృపగల యేసయ్యా నీకు వందనాలు ప్రభువా. పేతురు ఆ మరణము నీకు దూరమగునని చెప్పినప్పుడు మీరు ఈ విషయం పేతురుతో మాట్లాడుతున్నారయ్యా. నీకు వందనాలు. ఎవడైనా నన్ను వెంబడించగోని ఎడల తను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని ప్రతిదినము నన్ను వెంబడించాలని మీరు వాక్యంలో హెచ్చరిస్తున్నారు. అయ్యా నీకు వందనాలు. మమ్మల్ని మేము ఉపేక్షించుకోవడానికి సహాయం చేయండి. నేను అనేది విసర్జించడానికి సహాయం చేయండి. నా చిత్తము కాదు ప్రభువా, నా కోరిక కాదు నాయన, నా ఇష్టము కాదు ప్రభువా, నా యొక్క ప్రయోజనము కాదు ప్రభువా, వాటన్నిటిని ఒమ్ము చేయండి ప్రభు. నా జీవితంలో, మా జీవితంలో మీ చిత్తాన్ని నెరవేర్చండి. మీ చిత్తమే సిద్ధించమని చెప్పి ప్రభువా, ఆ గెత్సెమనే తోటలో మీరు ప్రార్థించి ప్రభువా, ఆ శిలువ శిక్షను భరించి ప్రభువా, అయ్యా మీరు ఉన్నతమైన స్థానములో మీరున్నారు ప్రభువా. నీకు వందనాలు 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 అయ్యా. సహాయం చేయండి ప్రభువా. అయ్యా నీకు వందనాలు. మా జీవితంలో నాయన మీకు ఇష్టమైన సిలువను అయ్యా మా మీద మోపండి ప్రభువా. దాన్ని మోయటానికి సహాయం చేయమని వేడుకుంటున్నాను ప్రభువా. నీ చిత్తాన్ని జరిగించమని, నీకు ఇష్టలుగా ఉండడానికి సహాయం చేయమని వేడుకుంటున్నాను. మమ్మల్ని మేము త్యజించుకోవడానికి సహాయం చేయండి అయ్యా. నీకు వందనాలు. అపోస్తలుడైన పౌలు అన్నట్లుగా ప్రభువా, ఇక జీవించేవాడు నేను కాదు, క్రీస్తే నా యందు జీవించుచున్నాడని చెప్పినట్లుగా ప్రభువా, అటువంటి జీవితాన్ని మాకు ప్రసాదించి ప్రతి ఒక్కరిని బలపరిచి స్థిరపరిచి అభిషేకించి ప్రభువా నీ కొరకు జీవించడానికి, నీకు మనకు బలమైన సాధనాలుగా నిలబడటానికి నీ కృప దయచేయమని మా ప్రేమను ప్రియకుమారుడైన యేసు నామమున వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.